దేశంలోనే క్రెడిబిలిటీ ఉన్న నేత, హైదరాబాద్ని నిర్మించిన మహానాయకుడు, ఈ రోజున అమరావతిని కూడా నిర్మించడానికి ముందుకు వచ్చిన భవిష్యత్ నాయకుడు. ఓకే, ఆయన తప్పు చేస్తారు అనుకోవడం మన పొరపాటు. ఓకే, అలాంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా కావాల్సింది అవినీతి చేయని ఐఏఎస్లు, అవినీతి చేయని ఐపీఎస్లు, అవినీతిని దగ్గరికి రానివ్వని రాజకీయ నాయకులు. అంటే రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళే కావాలి ఆయనకి. అక్కడ రఘురామకృష్ణరాజు గారు యుద్ధం చేసేది అవినీతి మీదే చేస్తారు, ప్రజల తరపున పోరాడతారు. అదే కదా కావాల్సింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా శాసనసభ్యులను కానీ ఎంపీ అభ్యర్థులను కానీ పెట్టేది దేనికి? ప్రజలకి సేవ చేయండి అని. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమే ప్రజలకు సేవ చేయటం, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమే క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ ఎప్పుడు తప్పరే? రఘురామకృష్ణరాజు గారి దగ్గర ఆ క్రమశిక్షణ ఉంది, నిజాయితీ పరులు. ఓకే, అలా అని జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం చేసినట్టు చంద్రబాబు నాయుడు గారి మీద యుద్ధం చేస్తారేమో, అందుకే చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారేమో, అది అపోహ మాత్రమే.